Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Afghani House, discover the taste of Afghan culture. Shah Sahab Gutta Road, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। నమస్కారం. అలాగే మా కౌన్సిలర్లకు లీడర్లకు నమస్కారం. నిన్న జరిగిన ఒకటి మన శ్రీనివాస్ గౌడ్ గారు ఏం చేశారంటే, ఒక రిక్షా ఆయన రోడ్డు మీద ఫిట్స్ వచ్చి పడిపోయాడు. ఆయన పడిపోతే దానికి ఏమో చిల్లర రాజకీయం చేసి ఆయన ఏమో యూరియా కోసం వచ్చిండు, దానికోసం వచ్చిండు అని కొంతమందిని తీసుకొని హాస్పిటల్కి పంపించి కావాలని కాంగ్రెస్ వాళ్ళు యూరియా ఇస్తలేరు, కాంగ్రెస్ గవర్నమెంట్ యూరియా ఇస్తలేరు అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఇయ్యదు? మీద నుంచే సెంట్రల్ నుంచి రాకపోతే ఇక్కడ నుంచి ఏమవుతుంది? కంపల్సరీ ఇస్తారు వాళ్ళు, ఇయ్యరని కాదు. కొంచెం అటు ఇటు అవుతుంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాం. ఉన్నప్పుడు రాత్రి అంతా మేల్కొని ఉంటుండ్రి, ఆడనే తిని కూర్చుంటుండ్రి రైతులందరూ యూరియా కోసం. ఇప్పుడు కొంచెం లేట్ అయినందుకు ఆయన కావాలని చిల్లర రాజకీయాలు చేసిరు. ఎవరు చేసిరు? శ్రీనివాస్ గౌడ్ గారు. అది పద్ధతి కాదు. ఆయనది చిట్టల గురించి మాట్లాడితే, అభివృద్ధి గురించి మాట్లాడితే, అంజనేయులు గారు కూడా మాట్లాడేది. కానీ ఆయన కూడా చైర్మన్ ఉన్నారు, మార్కెట్ చైర్మన్, ఆయన మాజీ. ఆయన గురించి మాట్లాడినామనుకో, ఆయన మహమ్నగర్లో తిరగలేడు ఆయన. ఎందుకంటే కోమటోళ్లకు ఎంతమందికి ఏమేమి చేసిండో మాకు తెలుసు. ఎందుకంటే ఆ ఏరియా కౌన్సిలర్ని నేను. ఆయన రైస్ మిల్ల వాళ్ళ గురించి ఏమేమి మాట్లాడిండు, ఎంత కమిషన్ల గురించి మాట్లాడిండు అన్నీ మాకు తెలుసు. కానీ అప్పుడు మేమేం చెప్పలే. శ్రీనివాస్ గౌడ్ గురించి ఏం చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. ఆయన చిట్ట ఇప్పాలనుకో చాలా ఉంది. ఆయన మహమ్నగర్లో తిరగలేడు. ఎంతమంది భూమి కబ్జా చేసిండు, ఏమేం చేసిండు, ఎన్ని మైళ్ళు తీరగొట్టిండు, మహబూబ్నగర్లో ఏమేమి చేసిండు అందరికీ తెలుసు అది. కానీ ఆయన మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా ఏం లేకుండా మహబూబ్నగర్లోనే తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడో అర్థమవుతలేదు నాకు. కానీ వాస్తవంగా 57,000 మెజార్టీతోనే గెలిచిండు ఆయన ఇంతకుముందు. ఇప్పుడు 70,000 మెజార్టీ మైనస్ అయిపోయింది. 70,000 ఓట్లు ఆయనకు మైనస్ అయినాయి. ఎందుకైనా పోయి నువ్వు చేసిన పనులు ఏమున్నాయి చెప్పు? నీ తమ్ముడు చేసిన అరచకాలు ఏం తక్కువనా మహబూబ్నగర్లో? అందరికీ తెలియదా? వాళ్ళ కమ్యూనిటీస్కి తెలుసు. మేము కౌన్సిలర్లు ఉన్నాం, మాకు కూడా తెలుసు. మీరే బతికిరు కానీ ఎవరిని బతకనియలే. ఇలా రైతుల గురించి మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడుతున్నారు? రైతుల గురించి అంతా మీరు పట్టించుకుంటే ఇలా ఈ పరిస్థితి ఉండేది కాదు. నువ్వు ఓడిపోయేటోనివి కాదు. నువ్వు చెప్పుకుంటే నీ సెట్ అయిపోయినావు అనుకో. శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు మహమ్నగర్లో తిరగలేరు. వాస్తవంగా చెప్తున్నాం. మా కౌన్సిలర్లకు అందరూ తెలుసు. మా కౌన్సిలర్లు కూడా ఎంత బాధపడ్డారు మాకు తెలుసు. మనం ఎందుకు పార్టీస్ వచ్చినాం? నీకోసమే పార్టీస్ వచ్చినాం. 4 సంవత్సరాలు మన కేసీ నరసింహులు చైర్మన్ ఉన్నాడు. ఏం చెప్పించిన ఆయన? ఏం అభివృద్ధి చేసిండు చెప్పండి? ఏం చేయలే. ఒక సంవత్సరంలో దాదాపు 100 కోట్ల రూపాయలతోన వెన్నెం శ్రీనివాస్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు తెచ్చిరు. ఆయన తెచ్చిన తర్వాత ప్రతి వాడికి 3 కోట్లు 4 కోట్ల రూపాయలు పెట్టి అలా అభివృద్ధి జరిగింది. ఇంతకుముందు ఏడ అభివృద్ధి జరిగింది? మీరే చేసుకున్నారు అభివృద్ధి. మీ ఫామ్ హౌస్లు కానీ, మీరు హైదరాబాద్లో కానీ, మీ అపార్ట్మెంట్లు మంచి చెడు మీరే చూసుకున్నారు. కానీ ఎవరి కోసం చూడలే. ఇప్పుడు చూసుకున్నాను. మీరు మీ వెనక 3-4 ఉంటారు. వాళ్ళే డెవలప్ అయ్యారు. కానీ ఎవరు డెవలప్ కారే. మహమ్నగర్ ఏమన్నా డెవలప్మెంట్ అయిందా? ఏం కాలేదు. మీరు ఉత్తగానే ఒకసారి చిన్న దానిలోకి ఆయన చనిపోతే, ఏమన్నా హాస్పిటల్లో పడితే, యాక్సిడెంట్ అయితే అదే రాజకీయం చేస్తున్నారు. కానీ మీరు ఏం రాజకీయం చేస్తలేరు. మీ చెత్త రాజకీయాలు మానుకొని మంచిగా మీరు బీజేపీలో పోతా అంటే కూడా బీజేపీలో కూడా రాణిస్తలేరు ఆయనకు. ఎందుకంటే ఆ పరిస్థితి అయినది అట్లా అయిపోయింది శ్రీనివాస్ గౌడ్ గారిది. ఎందుకంటే మహమ్నగర్లో వస్తే మళ్ళీ అంతా మతకలాలు జరుగుతాయి, అవి జరుగుతాయి అని అందరు భయపడుతున్నారు. మంచిగా సంతోషం ఉన్నారు ఇప్పుడు మహమ్నగర్ ప్రజలు. వెన్నెం శ్రీనివాస్ రెడ్డి గారు 18 నెలలు వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ అయింది మహమ్నగర్. ఎవరికైనా బాధ పెట్టిన ఒక్కరైనా ప్రూఫ్ చేపియండి. ఎడ్యుకేషన్ మీద ఆయన చాలా కాన్సన్ట్రేట్ తీసుకున్నాడు. ఎడ్యుకేషన్ కోసం ఆయన ఎడ్యుకేషన్ హబ్ని మార్చేసిండు. ఆయన సొంత నిధులతో ఆయన తినిపిస్తున్నాడు, చదివిస్తున్నాడు, బుక్కులు ఇస్తున్నాడు. నువ్వు జీవితంలో ఇప్పుడు ఆయన చేసినావా? నేను ఎల్ఓసి ఇచ్చిన, నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన, నేను షాదీ ముబారక్ ఇచ్చిన, అదే గోస. ఆ గోసకు తప్ప వేరేది ఏం లేదు. మా నిధులన్నీ, మున్సిపాలిటీ నిధులన్నీ తీసుకుపోయి చౌరస్తాలలో పెట్టిండు. ఏం చేసినావా నువ్వేం డెవలప్మెంట్ చేయాలి? ఈ హాస్పిటల్ నువ్వు తెచ్చినావా? సరే, నువ్వు తెచ్చిన మీ హయాంలో వచ్చిందంటే కూడా ఎంత పని అయింది? సగం పని కూడా కాలే. అదే రాజా నరసింహ గారు వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వెనుక పోయి మళ్ళీ ఫండ్ తీసుకొచ్చి మళ్ళీ దానికి పని స్టార్ట్ చేయించిండ్రు. ఏమన్నా చేసిండ్రా? మహబూబ్నగర్లో ఇప్పుడు వార్డులో ఉండి మీకు ఎరకైతుంది.
అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పనులు చేసింది, ఇప్పుడు ఎన్ని పనులు అయినాయి అనేది ఎరకైతే ఎన్ని లైట్లు పడ్డాయి, ఎన్ని బోర్లు పడ్డాయి, ఎన్ని ట్రైన్లు అయినాయి, ఎక్కడెక్కడ నీళ్ళు ఆగుతుండే ఇప్పుడు ఆగుతలేవు, రోడ్లు పడ్డాయి. మీకు తెలుస్తుంది జనాలకు అందరికీ తెలుసు, ఈయన కూడా తెలుసు. కానీ ఉత్తగా వచ్చిపోతున్నాడు పని లేక. పని ఉంటే ఎందుకు వస్తాడు చెప్పు? ఆయన ఏం లేదు, యాడ కుక్కట్పల్లి అక్కడ చూసుకుంటే అయిపోయాయి కదా. వీడు ఎందుకు జనాలకు పరిచయం చేస్తున్నాడు చెప్పండి? ఎవరున్నారు ఆయన ఇంకా చెప్పండి? ఎవరు లేరు. వాస్తవంగా చెప్పాలంటే వెన్నెం శ్రీనివాస్ రెడ్డి వెనుక పెద్ద సముద్రమే ఉంది ఆయన వెనుక. ఇప్పుడు ఆయన అంటే ఎంతోమంది వస్తారు. అసలు ఇప్పుడు మహబూబ్నగర్లో ఆయన మంచి వ్యక్తిగతంగా మంచోడు అని అందరు వెనుక ఉన్నారు. మేము ఎందుకుంటాం చెప్పు? పొద్దున్న లేచి ఎవరి గురించి తప్పు చెప్పినా తప్పు చెప్పకూడదు అని చెప్తాడు. ఈయన అసలు మంచిగాడు. ఫస్ట్ ఆయన నూకండి కేసులు చెప్పాడు అని చెప్తాడు. అసలు మనిషి ఈయన కావాలన్నా ఇప్పుడు ఆయన కావాలన్నా? ప్రజలకు అందరికీ తెలుసు. మంచి స్వేచ్ఛగా ఉన్నారు మహబూబ్నగర్లో అందరు జనాలు, రైతులు అందరు ఉన్నారు. ఈయన తీసుకొచ్చి ఏమో పనికిరా అని రాజకీయం చేస్తున్నాడు. ఆ పాపం రిక్షా అయినా పట్టుకోయి, రిక్షా అయినా పోయి హాస్పిటల్ వేసి 10,000 ఇచ్చిండా, ఒక అన్నం పొట్లం ఇచ్చిండా, ఒక రిక్షా ఇప్పించిండా, ఒక ఆటో ఇప్పించిండా? నీ ఎవరు చేసినావు పోయి? లేనిపోని అన్ని చిల్లర రాజకీయాలు జిఎక్ శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు మీ వెనుక ఉన్న వాళ్ళు. అంజీ గురించి ఏం చెప్తావు? అంజనేయులు గురించి అందరు కొమటోళ్ళు పారిపోయారు ఆయన చైర్మన్ ఉన్నప్పుడు. అంజనేయులు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు, నువ్వు అర్థం చేసుకో. మేము ఇంకా చెప్పినామనుకో, ఇంకా చాలామంది కౌన్సిలర్ ఉన్నారు, చాలామంది చెప్పినామనుకో మీ చట్టాలు అన్నీ లేచిపోతాయి. ఈరన్నపేట భూములు కానీ ఎక్కడెక్కడ భూములు కబ్జాలు చేసారు, ఎవరు ఎంతమంది టార్చర్లు చేసారు, చాలా ఉన్నాయి మీ టార్చర్లు. అందుకనే మీ ఎంటికలు ఎవ్వలేడు ఇప్పుడు. అందరు పనికిరాని వాళ్ళు ఉన్నారు మీ వెనక, పనికిరాని వాళ్ళే ఉన్నారు. ఒక్కడైనా చెప్పండి ఉన్నారా? ఎవరు లేరు. ఒక 100 ఓట్లు ఇప్పించేటోడు మీ వెనక లేడు. ఎందుకు రాజకీయం చేస్తావు నువ్వు? పోయి హైదరాబాద్లో ఉండిపో, మంచిగా శాంతిగా పని చేసుకో ఏడన్నా. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज़ अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज़ अपडेट्स।